టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేపాల్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ కేవలం 4 పరుగుల తేడాతోనే గెలిచింది. నిజం చెప్పాలంటే ఇంగ్లాండ్కు నేపాల్ టీం ప్లేయర్స్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్కు నేపాల్ బౌలర్లు మొదట్లోనే షాక్ ఇచ్చారు. వరుసగా వికెట్లు పడగొట్టారు. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీంను జాకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ ఆదుకున్నారు. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్ కుశాల్ బుర్తేల్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వరుసగా 4లు బాదాడు. కెప్టెన్ రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీ ఇంగ్లాండ్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చివరి 3 ఓవర్లలో 38 పరుగులు అవసరమైనప్పుడు లోకేష్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లో శామ్ కరన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలా ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో అతి కష్టం మీద గట్టెక్కింది. మ్యాచ్ ఓడినా కూడా నేపాల్ చేసిన పోరాటానికి అందరూ ఫిదా అయిపోయారు. Taste the Daily.